రానమ్మా అట్లనే మీ ఫ్రెండ్స్కి చెప్పినావా మనం వస్తున్న విషయం? చెప్పిన రాము. రానమ్మా చిన్న మెల్ల వస్తాడు. ఏంది రాని ఏంద్రా రాము ఆ బ్యాగ్ ఏంది మీరేంది ఇక్కడేంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అడుగుతాను దాకా తెంపుకునేంద్రా రాము ఎటు పోతారా? చిన్నయ్య రానమ్మకు ఎంత చెప్పినా కూడా ఇంటలేదు, ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతుంది. ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోవడం ఏంది రాని? ఇంకా 10 రోజులు అయితే మన ఎంగేజ్మెంట్, ఎటు పోతాను? అన్వేషణ నీతోటి రానమ్మకు పెళ్లి ఇష్టం లేదట, అందుకే హైదరాబాద్కు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను ఎంత చెప్పినా కూడా ఇంటలేదు. ఏంది రాని వాడు ఏం చెప్తాడు? వాడు చెప్పే నిజమేనా? అరే రానమ్మ పోతుందని చెప్పి నీకెట్లా తెలుసురా? నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? అన్వేషణ నీకు నా మీద నమ్మకం లేదా? నేను నీకు ఎందుకు అబద్ధం చెప్తా? అమ్మగారే నన్ను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండని చెప్పింది రానమ్మ మీద. చెల్లె ఏంటో అర్థమవుతుందా నీకు? సత్య దొడపడాలి. ఆవు సందీప్ రాని నువ్వేం చెప్తాను? నీకు కొంచెం అర్థమవుతుందా? ఏదన్నా ఉంటే మనం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి, అంతేగాని ఇంట్లోకి వెళ్ళిపోయింది. మరి ఏం చేయాలి బావా? నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తుంటే మీరు వింటున్నారా? వినట్లేదు కదా. వినుడు ఏంది రాని? ఇది ఎప్పటిలో అనుకునేదే కదా మనం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి. అయినా ఇది పక్కన పెట్టు. ఇట్లా పెళ్లికి ముందు ఇంట్లోకి వెళ్ళిపోతే ఊళ్ళో మన పరువు ఉంటుందా? అసలు ఏమనుకుంటున్నావు? మెదడులేదా? చదువుకున్న దానివి కదా నువ్వు? ఇట్లా నీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లోకి వెళ్ళిపోతే ఆ ఊర్లో మేము ఉండాలనుకుంటానవా ఉండద్దు అనుకుంటానవా? కొంచెమన్నా మన ఫ్యామిలీ గురించి ఏం ఆలోచించవా? అన్వేషణ ఇక్కడ రోడ్ మీద మాట్లాడేందుకు ఏదైనా ఉంటే ఇంటికి పోయి మాట్లాడుకుందాం బా. ఇక్కడ అందరూ అచ్చటోళ్ళు పోయేటోళ్ళు అందరూ చూస్తాలు కదా. ఇంటికి పోవడం రాదు, ఇక్కడే బొంద పెడతా. అద్దావు చిన్నయ్య కాదారాముగా పోతాను. నువ్వు చూసుకుంటే ఏం చెప్తావరా? మాకు ఫోన్ చేయాలని తెలియదు రనీకో. అన్వేషణ నీకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకునేసరికి ఫోన్ గుంజుకొని స్విచ్ ఆఫ్ చేసింది రానమ్మ. ఇంకా చూడు రానమ్మ దగ్గరనే ఉన్నది ఫోను. ఏం చేసాను దీప్? ఇది పొద్దుగా లేస్తే ఊళ్ళో తిరగడోళ్ళమా? గిట్లా చేసిందని చెప్పి చెల్లె వెళ్తే ఊళ్ళో ఇజ్జత్ పోతుంది. మనం తలకాయ ఎత్తుకొని తిరగగలమా? బావా నువ్వు కోపానికి రాకు, ఇంటికి సంగతి చెప్తా. ఇంటికి ఉందా ఫస్ట్? కాదు రాని, ఈ విషయము మీ అమ్మకు మా నాన్నకు తెలిస్తే ఎట్లా చెప్పు? వాళ్ళ ముందు తలకాయ ఎత్తుకొని తిరగగలమా? ఏదైనా ఉంటే చెప్పాలి, అంతేగాని ఇదేంటి చెప్పసలు? ఏమో బావా, నేను అవన్నీ ఆలోచించలే. ఇంత దూరం వస్తా అనుకోలే. సారీ బావా. చేసిందని చేసి ఇప్పుడు సారీ చెప్తాను అనే. బావా ఇంటికి పోయి మాట్లాడుకుందాం బా. చెల్లె ఇంకా వండినవే? ఏం వంట చేయలేదన్నా, నా మనసేం బాగాలేదు. ఎందుకు చెల్లె ఏమైంది? రానక్క గురించి ఆలోచిస్తేనే బాధ అవుతుందన్నా. రాని గురించి మనం ఎందుకు బాధపడాలి? దాని లైఫ్ దాని ఇష్టం. అట్లా మాట్లాడతావేందన్నా? నేనెంతో రానక్క కూడా అంతే కదా. రేపు నేను అట్లా చేస్తే ఒప్పుకుంటావా? నువ్వెందుకు అట్లా చేస్తావు చెల్లె? నువ్వు అట్లా చేయమని చెప్పి నీ మీద నమ్మకం ఉన్నది నాకు. నీకు నా మీద ఎంత నమ్మకం ఉండదో సందీప్ అన్నకు కూడా రానక్క మీద అంత నమ్మకం ఉంటుంది కదన్నా. మరి ఏం చేయాలి చెల్లె? రాని చెప్పి తింటలేదు కదా, మళ్ళీ సందీపానికి నాకు పడతలేదు లేదు. నేను చెప్తున్నారు కదా వాళ్ళు. మొన్న మనం ఆపిన వాటి సరిపోయిందన్నా. ఇప్పుడు మనకు చెప్పకుండా పోతే ఏంది పరిస్థితి? నాకు కూడా అదే డౌట్ వస్తాను చెల్లె. వాళ్ళ విషయాలలో ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయితే అంత మనకే మంచిది. ఏందన్నా ఇంత సెల్ఫిష్ గా మాట్లాడుతున్నావు? నేను సందీప్ అన్నకు అన్వేష్ బాబుకి చెప్దామని అనుకుంటున్నా. నువ్వెందుకు చెప్పు చెల్లె? మనకు అవసరం లేదని చెప్పి అంటాను కదా, సైలెంట్గా ఉండు. లేదన్నా నేను చెప్తా. చూసుకుంటా రానక్క జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నేను ఆలోచించేది రాను గురించి కాదే, రామాను గురించి ఆలోచిస్తాను. ఈ విషయం సందీప్ అనుకున్న అన్వేష్ బాబు తెలితే మనం బతకనిస్తారానే, చంపేస్తారానే డైరెక్ట్. అందుకే ఫస్ట్ రాముకి చెప్దాం, ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. చెల్లె నువ్వు రాముగానికి చెప్తే రాము గారు రానికి చెప్పి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు నీ వాళ్ళు వెళ్ళిపోయినట్టు కదా. మరి ఎట్లా అన్నా? ఇప్పుడు ఏం చేద్దాం? ఈ 10వ తారీఖు ఎంగేజ్మెంట్ అంటారు కదా చెల్లె, ఇంకెనిమిది రోజులు అయితే అయిపోతుంది. నువ్వు సైలెంట్గా ఉండు. ఓకే అన్నా. సరే ఆకలి అయితే అని చెల్లె, తినడానికి ఏమన్నా తీసుకురాపు. నమస్తే బా. నమస్తే సందీప్.
బావా ఈ 2 ఆవులు కట్టినా అన్నావు కదా ఇంకో 2 తీసుకుంటున్నావు కదా ఎప్పుడు తీసుకుంటావు? తీసుకుందాం అనుకున్నా, ఈ పెళ్ళి ఉన్నది కదా, ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత తీసుకుందాం అంటే ఏడా అంత ఆగమాగం అవుతుంది. ఆగమాగం ఏమున్నది బావా, అది ఇంకా చిన్నపిల్లే, దాని చిన్నపిల్ల చేస్తే అసలే పోలే, దాన్ని పట్టించుకోక అసలేను. నాకు తెలియదా, నేను చిన్నప్పటి నుంచి చూస్తలేను రాని, కానీ ఇంట్లో చెప్పినావు ఈ విషయం? చెప్పలే బావా ఇంట్లో. అత్తమ్మకు ఏం తెలియనియకు, మెల్ల మనకే రానికి నచ్చ చెప్పి ఏదో సెట్ చేసుకుందాం. సరే బావా. కానీ సందీప్ నాకు ఈ రామగాని మీదనే తేడా కొడుతుంది. వాడు అంత తెలివిగా అక్కడ మన ముందే మాట్లాడినంటే వాళ్ళు మనకు తెలియకుండా ఏదో చెప్తారు, ఇది ఏందో మనం కనిపెట్టాలి. అవును బావా, నాకు కూడా అదే తేడా కొడుతుంది, వాళ్ళని కంపల్సరీ దొరకబట్టాలి మనం. సందీప్ నాకు తెలిసి కంపల్సరీ వాళ్ళిద్దరి మధ్యలో ఏమో ఉన్నది, అది దివ్య కన్నా తెలిసి ఉంటుంది, ఆ సురేష్ గారి కన్నా తెలిసి ఉంటుంది. మనం మెల్లగా దివ్యతోటన్నా సురేష్ గారితో అన్నా ఏదో రకంగా మాట్లాడే వాళ్ళని సెట్ చేయాలి. బావా ఈ ముచ్చట దివ్యకి తెలిసిందనుకో సురేష్ అని కంపల్సరీ చెప్తుంది, మనం సురేష్ గారితో మాట్లాడదాం ఒకసారి. నువ్వు అన్నట్టు సందీప్ సురేష్ గారితో మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ వాడు మొన్న మన ముందే మొత్తం సిగరెట్ దాక్కుంటా చూసుకుందాం అది ఇది అనుకుంటూ పోయిండు. మళ్ళీ వానితోటి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడదాం, నాకు అదే కొంచెం తేడా కొడుతుంది. బావా ఆ ఎకరం పోయి పోతే పని బావా, వానికే వదిలేస్తా, కానీ వాళ్ళిద్దరు ముందు ముచ్చలేదో నాకు తెలియాలి. సందీప్ తెల్లాడితే రాఖీ, ఆ దివ్య కంపల్సరీ నీకు రాఖీ కట్టడానికి వస్తుంది. నాకు తెలిసి సురేష్ గారు కూడా రావచ్చు వస్తే, అప్పుడు నువ్వేం చేయి, రాఖీ కట్టుకోకు, నేను కట్టుకోనని చెప్పేశాను. నేనుండి బాంబాడిది పండుగ పూటర్లో చేయొద్దు, మనం అందరం కలిసిలేమని చెప్పేసి మెల్లగా సెట్ చేసినాక వాళ్ళకు మన మీద మంచి నమ్మకం వస్తుంది. రాత్రికి సిట్టింగ్ చేద్దాం, పని కూర్చోబెడదాం, తాగిన తర్వాత మన లోపల ఉన్నది మొత్తం కక్కుతాడు, అప్పుడు అసలు నిజం ఏంటో తెలుస్తుంది మనకు. సరే బావా. హలో చెల్లె. అక్క ఏం చేస్తున్నావు చెల్లె? ఏం లేదక్క, రేపు రాఖీ కదా, ఇప్పుడే షాప్కి పోయి రాఖీస్ తెచ్చుకున్నా. అవునా చెల్లె? అవునక్క, నువ్వు తీసుకొచ్చినావా రాఖీలు? లేదు చెల్లె, సాయంత్రం వెళ్ళాలి. ఈసారి రాఖీ పండుగ ఎట్లయితుందో చెల్లె, నాకు భయం అవుతుంది. భయమా? ఎందుకు భయం అవుతుంది అక్క నీకు? ఈసారి ఎవరన్నా వాళ్ళే కట్టుకుందమ్మా చెల్లె. ఎందుకు అట్లా అంటున్నావు అక్క? నువ్వు వచ్చి సురేష్ అన్న కట్టు, నేను వచ్చి సందీప్ అన్న కడతా. సురేష్ అన్నతో ఏం ప్రాబ్లం లేదే, మా అన్నతోనే ప్రాబ్లం ఉన్నది, మళ్ళీ ఏమంటాడో ఏమో. మన అన్నలకి గొడవలు ఉంటే నాకేందక్క, నాకు సందీప్ అన్నకి ఏం లేదు కదా, నేను వచ్చి రాఖీ కడతా. సరే చెల్లె, ఫస్ట్ నేను వచ్చి అన్నకు కడతా, ఆ తర్వాత మన ఇద్దరం కలిసి అన్నకు కడదాం. సరే అక్క. చెల్లె రానక్కొస్తుందిరా. వచ్చే ముందు కాల్ చేస్తా అన్నావు కదా అక్క, చేయలే? చేద్దాం అనుకున్న చెల్లె, ఇంట్లో అందరు ఉన్నారు కదా, అందుకే చేయలేదు. అందరు ఉంటే ఏందక్క, నువ్వు వచ్చే సందీప్ అన్న చూడలేదా? లేదు చెల్లె, నేను వచ్చే సందీప్ అన్నకు తెలియదు. అవునా చెల్లె, నువ్వు ఇక్కడికి వచ్చినావని తెలిస్తే సందీప్ ఏమంటాడో ఏమో. ఎవరన్నా అనకపోయినా నేను వచ్చి నీకు రాఖీ కడతా అన్న, అది కూడా పోయి సందీప్ అన్నకు రాఖీ కడుతుంది. సరే చెల్లె. అక్క ఇంట్లోకి రా, ఇక అన్నకు రాఖీ కడదాం, తర్వాత మీ ఇంటికి పోదాం. సరే చెల్లె. అక్క ఇక మీ ఇంటికి వెళ్ళి సందీప్ అన్న కడదాంపా. సందీప్ అన్న ఏమంటాడో ఏమో చెల్లె, నాకు భయం అవుతుంది. ఏమన్నాడు అక్క? సురేష్ అన్న నువ్వు కూడా దా, ముగ్గురం వెళ్దాం. నేను ఎందుకు చెల్లె, మీరు ఇద్దరే వేరా పోండి. ఏం కాదన్నా, నువ్వు రా పోదాం. సరే నేను వస్తా కానీ రాని తిన్నాక వెళ్దాంపా. లేదన్నా, ఫస్ట్ సందీప్ అన్న గడ్డేసి వచ్చి తిందాం. బాగా నమస్తే. నమస్తే సందీప్, కూర్చో. ఏది ఇంట్లో ఇవ్వలేనట్టున్నారు? అమ్మాయి ఏమో మామయ్య రాకెట్ పోయింది బావా, మరి చెల్లెటి పోయిందో ఏమో తెలియదు. సరే సందీప్, మన డీజే రాజుగారితో మాట్లాడినా, వాడు డీజేను 12,000 పెడతా అంటాడు. ఊక బావా, వన్ డీజే సౌండ్ దక్క రాదు, 8,000 లాస్ట్ వానికి. నేను కూడా అదే మాట్లాడినా సందీప్, అరే మా బామ్మ డీజేనే వద్దా అంటానరా, నీ డీజే సౌండే సక్కరా అంటానని చెప్పేసి మాట్లాడినా. అయితే వాడు ఏమంటానంటే బయటికి వెళ్ళి 2 బాక్సులు తీసుకొచ్చి పెడతా అంటాడు.
అట్లయితే 10,000 ఇద్దాం బావ, నువ్వు 12,000కి అసలు ఒప్పుకోకు, నేను మాట్లాడదాం అంతను కావాలంటే. సరే ఇద్దరం పోయి మాట్లాడదాం. వాడు ఇంకేమంటాడు, ఈ ఇంటికి మా ఇంటికి మొత్తం ఇంట్లోకి మొత్తం లైటింగ్ పెడతా అంటాడు, టెంట్ ఎత్తా అంటాడు. సో అంతా వాళ్ళ వాటికో 10,000 అడుగుతాడు. సరే బావ, ఇలా పండుగ కదా, రేపు పొద్దున మాట్లాడదాం అంతను గంపకు ఒకటే దిక్కి. సరే సందీప్. చెల్లె ఎటువైనవే, వీళ్ళంతేంది? ఎందుకంత కోపడుతున్నావు అన్న? సురేష్ నాకు రాఖీ కట్టి నీకు అర్థమని వచ్చినావు. నువ్వు సొంత అన్న పెట్టి నువ్వు ఫస్ట్ వానికి కట్టేసి తర్వాత నాకు కట్టనొచ్చాను ఇప్పుడు. నీకు అర్థమంటే నువ్వు ఇంట్లో లేవు కదా అన్న, అందుకే అన్న కట్టిన చెల్లె మీద నీకు అర్థమని వచ్చినావు ఇప్పుడు. అరే సురేష్, నీకు నాకు కూడా తెలుసు కదా ఎట్లా తీసుకొచ్చిన చెల్లెన్న ఇంటికి. అరే ఏమైనా గొడవలు ఉంటే మనం చూసుకుందాం, ఈ పండుగ పూట ఎందుకు? పండుగ ఏందిరా పండుగ నాడు మంచిగా తెల్లారంతా లొల్లి కదా త్వరమల్ల నువ్వు. అన్న మీకు ఎన్ని గొడవలు ఉన్నా మీరు బయట చూసుకోండి, నేను అక్క ఏమో రాఖీ కడతాం ఇప్పుడు. చెల్లె నువ్వు మొన్న వచ్చిందని నీకు ఏం తెలియదు, వాడు నాతో పొలగా ఎన్నిసార్లు కొట్టుకున్నా తెలుసా? అదే అన్న మీకు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. అన్వేష్ బావ నువ్వేనా చెప్పాలి, అది పండుగ పూట ఎందుకు? సరే దివ్య. సందీప్ ఈ పండుగ పూట ఎందుకు చెప్పమని ఉంటే తర్వాత చూసుకుందాం, ఇవాళైతే రాఖీ కట్టుకో. లేదు బావ, మొన్న ఎట్లా ఎగిరిన వాడు చూసుకుందాం అదే దాన్ని, ఇప్పుడు ఎట్లా కట్టుకోవాలి నేను రాఖీ? సందీప్ మొన్న ఏదో ఆవేశం అట్లా ఎగిరిండు కావచ్చు, కానీ ఎన్ని రోజులకైనా మనం అందరం కలిసిటోళ్ళమే కదా, ఇప్పుడు లొల్లులు అవసరమా? రాఖీ కడదామని కట్టించుకో. సరే బావ, నీ మాట పని కాదన్నా, రాణి చెల్లె ఇంట్లో పోదాం. ఏం చేస్తున్నావు రాము? దున్నడం అయిపోయింది కదా రానమ్మా, దానికి బోట్లు ఫిట్ చేస్తాను అన్ని. సరే రాము, ఇవాళ రాఖీ పండుగ కదా, ఇంట్లో ఉండొచ్చుగా, ఇక్కడేం పని చేస్తున్నావు నువ్వు? ఏ పండుగ వచ్చినా కూడా నాకు జరుపుకోవడానికి ఎవరున్నారు రానమ్మా? నువ్వు ఇంటికాడ ఉంటే అయిపోవు రాము. సురేష్ అన్న దివ్య ఇంతకుముందు ఇంటికి వచ్చిళ్ళు. సురేష్ అన్న దివ్య మన ఇంటికి వచ్చిలా, ఎందుకు రానమ్మా? నువ్వు ఎందుకు ఇంతగానో భయపడుతున్నావు? మన గురించి ఏం మాట్లాడడానికి రాలే, రాఖీ కట్టడానికి వచ్చింది చెల్లె. అవునా రానమ్మా? మరి చిన్నయ్యకున్న దివ్య వాళ్ళకి పడదు కదా, రాఖీ కట్టుకున్నాడా చిన్నయ్య? రాము, అన్వేష్ బాబు మాట్లాడి సెట్ చేసిండు, ఎన్నడైనా వాళ్ళు ఒక్కటే. మరి అట్లా అంటే అప్పుడు నువ్వు ఆ దివ్యకి ఎందుకు చెప్పినట్టు రానమ్మా? ఆ దివ్య ఆ సురేష్కి చెప్పే, వాళ్ళిద్దరు ఎప్పుడు చిన్నయ్యకు అన్వేషణ చెప్తారని నాకు చాలా భయం అవుతుంది. ఏమో రాము, మనకెందుకు ఇట్లా అవుతుందో అర్థమవుతలేదు. మొన్న పోతేనేమో చెల్లెను అన్న యాపిల్, నిన్ననేమో బావను అన్న యాపిల్, మనకెందుకు ఇట్లా అవుతుందో అసలు అర్థమవుతలేదు రాము. ఏమో రానమ్మా, నిన్న చిన్నయ్యను అన్వేషణ అన్నాడ సడన్గా చూసేసరికి నాకు మస్తు భయమైంది. కానీ ఏదో ఒకటి చేసి అయితే తప్పించుకున్నాం. కానీ నాకు తెలిసి వాళ్ళిద్దరికి మన మీద డౌట్ రావచ్చు రానమ్మా, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఏమో రాము, ఇంకా 8 రోజులు అయితే ఎంగేజ్మెంట్, ఎల్లుండి షాపింగ్ పోదామంటారు. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఆల్రెడీ వాళ్ళకి మన మీద డౌట్ వచ్చినట్టున్నది ఇప్పటికే. మనం ఎంత తొందర బయటపడితే అంత మంచిది రాము మనకి. సరే రానమ్మా, 2-3 రోజులు అయితే చూద్దాం, ఇప్పుడే తొందర పడద్దు. సరే రాము, నీతో మళ్ళీ దివ్య అన్న సురేష్ అన్న ఏమైనా మాట్లాడిల్లా? నాతోనేం మాట్లాడలే రానమ్మా, నీతోనేమన్నా మాట్లాడిల్లా? మళ్ళీ అట్లనే మనం నిన్న వేనట్టుగా వాళ్ళకి తెలిసిందా? నాతోటైతే ఏం మాట్లాడే రాము, ఒకవేళ మనం పోయింది తెలిసినా నాకు నిన్న కాల్ చేసేది కదా. సరే రానమ్మా, నువ్వు కూడా వాళ్ళతో ఏం మాట్లాడకు, నీకు కూడా ఏం తెలియనట్టుగానే ఉండిగా. ఓకే రాము. సరే నువ్వు ఇక ఇంటికి వెళ్ళి రానమ్మా. సరే వెళ్తా కానీ రాము, ఇంటికి వచ్చి అన్నం తిను, మటన్ కర్రీ వండినా. సరే రానమ్మా. చెల్లె నీకు ఈ విషయం తెలిసిందానే? ఏ విషయం అన్నా? రాముగాడు నువ్వు రాని నిన్న ఇంట్లోకి వెళ్ళిపోయాడు కదా మళ్ళా. ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం చెల్లె, వాళ్ళు వెళ్ళిపోతా అంటే సందీప్ అన్వేష్ బాబుకి దొరికిలాట. వాళ్ళకి తెలిసిందంతా ఇంత ప్రశాంతంగా ఉన్నారు ఏందన్నా? వీళ్ళు లవ్ చేసుకున్న విషయం తెలియదా ఏంది వాళ్ళకి? పెళ్లి ఇష్టం లేదని చెప్పి రాని చెప్పింది అట్నే, అట్లనే తప్పించుకున్నదట. చూసినా అన్న అక్క ఎట్లాంటిదో, మనం ఇంతసేపు ఉన్నాం, మనకేమో ఒక విషయం చెప్పిందా? అవును చెల్లె, ఈ విషయం చేతులు దాటేటట్టు ఉన్నది. ఈ విషయాన్ని సందీప్ అని చెప్దాం అనుకుంటాను. ఇక అన్నా నువ్వు తొందరపడి వాళ్ళకి చెప్పుకు, ఒకసారి అక్కతో మాట్లాడదాం, తర్వాత ఆలోచిద్దాం. నేను అంతా మంచిగా చెప్పినా రానుకున్న రాముగానికి, అయినా అని వాళ్ళు పెళ్ళి అంటే నాకు వాళ్ళ ముఖం చూడబుద్ధి అవుతలేదు, రాని ముఖం అసలు చూడబుద్ధి అవుతలేదు. అన్న ఈ ఒక్కసారి నా మాట వినన్నా, ఇద్దరం పోయి రానక్కతో మాట్లాడదాం. సరే చెల్లె, రానక్కకు ఫోన్ చేసి ఆ 10ంటికి రమ్మను, మాట్లాడదాం. సరే అన్న.
హలో అక్క. హలో చెల్లె. అక్క నీతో మాట్లాడేది ఉంది. నేను సురేష్ అన్న పాతింటికి వస్తాను, దా అక్కడికి. ఇప్పుడేం మాట్లాడాలి చెల్లె, ఏంటో చెప్పు. అక్క నీతో డైరెక్ట్గానే మాట్లాడాలి. నువ్వు ఫస్ట్ పాతింటికి రా, మాట్లాడదాం ముగ్గురం. సరే చెల్లె వస్తున్నా. సరే అక్క. వస్తుందంట అన్న, పోదాం దా. ఏంటి చెల్లె మాట్లాడని చెప్పేసి రమ్మన్నావు? అవునక్క, మళ్ళీ ఒక విషయం తెలిసింది. మళ్ళీ ఏం కథలు పడ్డావు? కథలు పడేంటి చెల్లె, ఏం మాట్లాడతాను నువ్వు? నువ్వు రాముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడుగా చెల్లె, తెలిసింది. అవునన్నా, మీరు నా పెళ్లి చేస్తామన్నారు, మీ పనులు మీరు చూసుకున్నారు. అక్కడ 10వ తారీఖు నా ఎంగేజ్మెంట్ అంటారు, నేనేం చేయాలి మరి? ఒక్కరోజే కదా అక్క, ఒక్క రోజులో ఏం మునిగిపోతుంది? ఒక 3-4 రోజులు ఓపిక పట్టరాదు? మా ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా చెల్లె? నా ప్లేస్లో నువ్వు ఉంటే నీకు అర్థమయ్యేది. నీ ప్లేస్లో నేను ఉంటే ఆ పనుని లవ్ చేసేదన్నా. ఛీ, ఏందే చెల్లె చీ అనుకుంటా మాట్లాడతాను, మాటలు మంచిగా రాని. ఇన్ని రోజులు మంచిగా మాట్లాడాను కాబట్టి ఇంతవరకు వచ్చినావు. ఇప్పుడు మాటలు లేవు, ఏం లేవు. పోయి ఇంట్లోకి చెప్దాం అనుకుంటాను. ఏంది చెల్లె ఏం మాట్లాడతాను? నిన్ను నమ్మి మొత్తం చెప్పుకుంటే గిదే నువ్వు చేసేది. మరి మేము ఏం చేయాలో చెప్పురా అని అంత మంచిగా చెప్తా కూడా నువ్వు మా మాట లేదు. అవునన్నా, నువ్వు రాముని బెదిరించినట్టు కదా, రాము మొత్తం చెప్పిండు. నాకు మీ మీద నమ్మకం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాం. మన బెదిరిస్తులు కాచెల్లే, నిజంగా నువ్వు రామానికి ఇష్టమా లేదా అని చెప్పి అట్లా మాట్లాడినా తెలుసుకుందామని. ఏమో అన్నా, మాకు మీ ఎవ్వరి మీద నమ్మకం లేదు, దయచేసి మమ్మల్ని వదిలేయండి. అక్క ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఆ రాముగాని వదిలే, మంచిగా అన్వేష్ భవన్ పెళ్లి చేసుకో. జరిగిందేమో జరిగిపోయింది ఇక. అవును చెల్లె, నేను చెప్పేది నువ్వు నీ మనసు నుంచే చెప్తాను చెల్లె. అన్న మా గురించి మీరు ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్తానా, మమ్మల్ని వదిలే, మా బతుకు మేము బతుకుతాం. సరే అక్క, మా మాట వింటలేవు కదా, అన్నతోటి బావతోటి మేము మాట్లాడతాం. అదే చెల్లి, నేను నమ్మి నీతో అన్ని షేర్ చేసుకున్నా, మంచి గుణపాఠం చెప్పినావు, దండం తల్లి. అక్క అక్క ఆగవే అక్క. ఆ గడ్డి పోకుండా మంచి గలువులమ్మా, నీ ఇప్పుడే వస్తా. నమస్తే పటేలా. నమస్తే నమస్తే. కానీ ఏమరా రాముగా, కథలు బాగానే పడుతున్నావు కదా? కథలు పడుడేంది పటేలా, నేనేం కథలు పడ్డా? అంతా మంచిగా మీ ఇద్దరు పెళ్లి చేస్తామంటే నాకు చెప్పకుండా మళ్ళీ వెళ్ళిపోతారా మీరు? చేసిందంతా చేసి అమ్మకంగా తలక దింపుకుంటున్నావరా? నరికి పోగులేస్తా బిడ్డ, ఏమనుకుంటున్నావు? నేనేం చేయాలి చెప్పు పటేలా, ఇలా నా తప్పే ఉన్నా చెప్పు. నేను ఎంత చెప్పినా కూడా రానా వింటనే లేదు. నా చెల్లెసరి తప్పున్నది కాబట్టి ఇంకా బతకన్నారు. అరే రాము, మీ మంచి గురించి చెప్తా అంటే నా దగ్గరనే మీ తెలివితేటలు చూస్తారా? ఏమనుకుంటారా నా గురించి? నేనేం చేయాలి చెప్పు పటేలా, 10వ తారీఖు ఎంగేజ్మెంట్ అని పెట్టిల్లు. ఈ రానమ్మ నేను చెప్పినా ఇంటలేదు. నన్ను బలవంతంగా రానమ్మే పోదంపా రామని తీసుకొని పోయింది. నువ్వు ఇటు ఎడ్డోన్ లెక్క మాట్లాడితే నేను నమ్ముతా అనుకుంటాను. అరే రాముగా, నిన్న అన్వేష్ బాబుకున్న సందీపానికి ఇట్లా ఎడ్డు మాటలు చెప్పే వాళ్ళని నమ్మించినావారా? అరే రాముగా, నీ మంచి గురించి చెప్తానా, రానమ్మకి ఏదో చెప్పి అన్వేష్ బాబుని పెళ్లి చేసుకునేటట్టు చేయి బిడ్డ. నేను ఇట్లా మళ్ళీ మాట్లాడింది రాయితో చెప్పకు. ఇందాక మేము రాఖీలు కట్టుకొని అందరం కలిసిపోయాను. సరే పటేలా, నేను చెప్తే రానం వింటలేదు. నువ్వు కూడా ఒకసారి చెప్పి చూడు. నేను చెప్పేది చెప్పుకుంటారా? నీ అద్దులలో నువ్వు ఉండు, లేకపోతే సందీప్ అనుకుని అన్వేష్ బాబు చెప్తా ఈ విషయం. నువ్వు వాళ్ళతో చెప్పుడేందుకు పటేలా, నా హద్దుల్లో నీ ఉంటా. నీ రానమ్మ జోలికి కూడా పోను, రానమ్మ ముఖం కూడా చూడా. సరేరా రాము, సుత్తా ఇన్ని రోజులు నా మంచితనమే చూసినావు. కొంచెం తేడా వచ్చింది అనుకో, నేనంటే ఏంటో చూపిస్తా బిడ్డ. ఏంటి రానమ్మ ఏదో మాట్లాడాలని చెప్పేసి అన్నావు, ఏం మాట్లాడాలో చెప్పు. ఏం చెప్పాలి రాము, ఇంతకు ముందే సురేష్తో చెల్లెతో మాట్లాడినా. అవునా రానమ్మ, ఏమంటారు మరి? ఆ పనులతో ప్రేమ ఏంటిది, మనతో వెళ్ళిపోవడం ఏంది, ఊరో తెలిసే మన పరువు ఉంటుందా అని ఏదేదో మాట్లాడతారు రాము. అందుకే రానమ్మ, నీ ముందు నుంచి ఎవరు చెప్పకన్నా నువ్వే అందరిని నమ్మి చెప్పుకుంటూ వచ్చినావు. వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నమ్మిన రాము, ఇట్లా వేస్తారని నేను అనుకోలే కదా. ఇప్పుడు ఏమేమి చూసినావు రానమ్మ, మనం తవ్వుకున్న కోతిలా మనమే పడ్డట్టున్నది. ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారు అనుకున్నామో వాళ్ళే మనకు రివర్స్ అవుతారు.
ఇప్పుడు బాధపడితే ఏమవుతుంది రానమ్మా, ఇప్పుడు అసలు ఏం చేద్దామో ఆలోచించు నువ్వు. ఏమో రాము, నువ్వు చక్కగా అన్వేష్ బావని పెళ్లి చేసుకో, లేకపోతే మీ విషయం ఇంట్లో చెప్తాను బెదిరిస్తాను. వాళ్ళంతా మాట అన్నారంట రానమ్మా, ఖచ్చితంగా ఇంట్లో చెప్తారు. ఇప్పుడు మీరు అందరు మంచిగా ఉంటారు, మధ్యలో నేను ఒక్కనే ఇరుకపోయినా. ఏంటి రమ్మ అంత ఇట్లా మాట్లాడతాను? మనం ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇంత పెళ్లి చేసుకుందాం వెళ్ళి. ఇంత జరుగుతా అంటే నువ్వు పెళ్లి చేసుకుందామని ఎట్లా అంటావు రానమ్మా? ఇక పెళ్ళొద్దేమద్దు, నువ్వు చక్కగా అన్వేషణనే పెళ్లి చేసుకో. ఇక నీకైనా పిచ్చారాము, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నీ మీద ఇష్టం పెట్టుకుని అన్వేష్ బావని ఎట్లా పెళ్లి చేసుకుంటా? ఇప్పుడు పరిస్థితులు మంచిగా లేవు కదా రానమ్మా, ఇలాంటి టైంలో మనం ఎట్లా పెళ్లి చేసుకుంటావు? నువ్వే ఆలోచించు ఒకసారి. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు రాము, నాకు నువ్వంటే ఇష్టం, నీ గురించి మాత్రమే ఆలోచిస్తా. ఇంట్లో జరిగేదంతా నువ్వు చూస్తాను కదా రానమ్మా, ఇలాంటి టైంలో మనం వెళ్ళి పెళ్లి చేసుకున్నా కూడా మనల్ని ప్రశాంతంగా బ్రతకనియరు వాళ్ళు. ఆహా, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు రాము. మరి నిన్న మొన్న పెళ్లి చేసుకుందామని బయటకు వెళ్ళిపోయినాం కదా, అప్పుడు ఇట్లా మాట్లాడలే, మరి అప్పుడేమైంది? నిన్న మొన్న ఉన్నట్టు ఇప్పుడు ఉన్నాయా రానమ్మా పరిస్థితులు? ఎంతసేపు నీ గురించి నా గురించి ఆలోచిస్తావా? ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించవా? ఎల్లుండి షాపింగ్ పోతా అంటావు, ఇంకెనిమిది రోజులలో ఎంగేజ్మెంట్ అంటావు అన్వేషణతోని. ఇలాంటి టైంలో ఎట్లా పోతాం రానమ్మా మనం? అవును రాము, అన్వేష్ బావతో పెళ్ళి అంటేనేగా మన ఇద్దరం బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అవును రానమ్మా, కానీ కన్న వాళ్ళ ప్రేమ కంటే కుటుంబం ప్రేమ కంటే మన ప్రేమ ఎక్కువ కాదు. దీన్ని ఇంతటితోనే వదిలేద్దాం ఇక. ఏంటి రాము, నమ్మకం కూడా చూడబుద్ది అయితే తలకే దించుకుంటాను. నేను అప్పటికి చెప్తూనే ఉన్నా కదా రానమ్మా, నా పాటికి నేనేదో పొలం కాడ పని చేసుకుంటా అంటే నువ్వే వచ్చి ప్రేమ అది ఇది అన్నావు. ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చినావు అంటే నీ మీద ఇన్ని రోజులు ఇష్టం పెంచుకొని ఇంత చేస్తే ఈరోజు నా తప్పంటావా? ఇది తప్పుల గురించి మాట్లాడుకునే టైం కాదు రానమ్మా, నీకు దండం పెడతా, నన్ను మర్చిపోయిగా. నువ్వు అన్వేషణనే పెళ్లి చేసుకో, నా పాటికి నేను పొలం కాడ నా పని ఏదో చేసుకొని నేను బతుకుతా. నువ్వంటే ఎంత ఇష్టం ఉంటే మా ఇంట్లో వదిలేసి వస్తారాము నీతోటి, ఎందుకు ఇట్లా మాట్లాడతాను? ఎప్పుడెప్పుడు అన్వేషణకు చిన్న ఎగు తెలుస్తుందని మన గురించి నేను బాధపడతా అంటే నువ్వు మళ్ళీ ఇట్లా మాట్లాడుతావేంది రానమ్మా? తెలిసేదాకా మనం ఎందుకు ఆగడం రాము, మనమే వెళ్ళి చెప్దాం దా ప్రేమించుకుంటున్నామని. వద్దు రానమ్మా, ఇప్పటితో నా ప్రేమ నేను చంపేసుకుంటానా? నువ్వు మీ ఇంట్లో చెప్పినట్టు అన్వేషణను పెళ్లి చేసుకొని నువ్వు హ్యాపీగా ఉండు, నీ లైఫ్ నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుదిగా. నేను అన్వేష్ బావని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం ఏంది రాము? నీకు దండం పెడతా రానమ్మా, ఇంతటితో నా ప్రేమ నేను చంపేసుకుంటాను. రాము 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 సందీప్ సురేష్ ఫోన్ చేసిండు, వస్తా అని చెప్పేసి అన్నాడు. వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను, నువ్వు తొందరపడి ఏం నోరు జారకు ఏమనకు. సరే బా, నువ్వు ఎట్లా అట్లే మెల్లగా ఏంది అసలు రాముది ఉన్న రానిది మ్యాటర్ ఏందో తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ సంగతి చెప్తాం మనం. బా సురేష్ గారు చెప్తారంట అసలే వారు ఉన్నారు గెలడు. ఇంతకుముందే మార్నింగ్ వాళ్ళ చెల్లె ఉన్న సురేష్ వచ్చి రాఖీ కట్టుకొని వెళ్ళి కాబట్టి సో మన మీద కొంచెం మంచి కారణాలు ఉంటుంది. ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేద్దాం అంటే మెల్లగా రాబడదాం సురేష్ వచ్చినాక. నువ్వేం తొందరపడకు అంతే. సరే బా. సరే సరే రా. నేను మా బావ కాల్ చేస్తే మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన, ఏ విషయం అనేది రేపు పొద్దున చెప్తా నీకు. నమస్తే బావ. కూర్చో. సందీప్ తీసుకో, తీ తీ తీ. స్టవ్ తీసుకో. ఏం సురేష్ విషయాలు చెప్పాలి బావ నువ్వే. సురేష్ సందీప్ రాఖీ పండుగ కాబట్టి అలా ఇద్దరు కలిసిపోయారు. ఇది ఇట్లనే ఉండాలి మంచితనంగా, మళ్ళీ గొడవలు ఇట్లా ఏం పెట్టుకోకూడదు పొలాల కాడ అక్కడ ఇక్కడ. ఓకేనా? ఊర్లో మనం పరుగుగలం కాబట్టి మీరు అన్నదమ్ముళ్ళు లొల్లి పెట్టుకుంటేనే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. ఈ రోజు నుంచి మంచిగా కలిసిపోయి ఏదంటే నాకు చెప్పుల్లి. సరే బా. సరేగా సురేష్? వీళ్ళ నుంచి మన మధ్య లొల్లు ఉండొద్దు, మనం మంచి ఇట్టనే కలిసి ఉందాం. బావా నేను ఎందుకు కూడా పెట్టుకుంటా బావా వాంతో, నాకు మా చెల్లె నువ్వు మీరు తప్ప ఎలా ఉన్నారా? అరే సురేష్ ఇక మంది మాట్లాడుకుని నా మీదకి వచ్చినవరా, నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఇన్ని రోజులు అంటే అయిపోయిందిరా, ఇక ఈ కంచెలు మనం మంచిగా ఉందాం. బావ ముందే చెప్తానగా నేను. సురేష్ సందీప్ ఇది ఆపుల్ని, ఇక పాత ముచ్చట్లు మీరు ఆపేసేయాలి. గతం గత. ఓకేనా? ఇక మళ్ళీ గొడవల గురించి మీరు ఏం మాట్లాడుకోకూడదు. కానీ ఒకటి అడుగుతా సురేష్, నిజం చెప్పాలి మరి. ఏ బావా నువ్వు అడిగినాక నీకు నిజం చెప్పనా? ఏందో అడుగు. ఇగో ఇప్పుడు నేను అడిగేది మనసులో పెట్టుకో, నువ్వు మళ్ళీ ఎవరితోటి డిస్కస్ చేయకు. ఓకే బా. మన ఈ పన్నోడు ఉన్నాడు కదా రాముగాడును రాణి, వీళ్ళిద్దరిది ఏంది ఏదో కథ నడుస్తుంది. నీ చెల్లెమన్నా వీళ్ళిద్దరి గురించి చెప్పిందా? రాముగాందా బావా? అరే సురేష్, నువ్వు ఎవరి గురించి ఆలోచించుకు, ఎవరి గురించి భయపడకు.
ఏదైనా ఉంటే నిజం చెప్పు. ఏం చెప్పాలరా సందీప్? ఆ రాముగాడు మన ఇంట్లో పని చేసుకుంటా మనకేసరి పెడతాను రా వాడు. ఏం మాట్లాడుతున్నారు సురేష్? ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పాలరా సందీప్? ఆ రాముగాడు మన రానమ్మ ప్రేమించుకుంటారా? బావా నువ్వు కోపం తెచ్చుకోకు. ఆ రామగారి సంగతి నేను కంపల్సరీ చెప్తా. రాముగా బావా నీకెంత కోపం వచ్చిందో నీకన్నా నాకు 100 రెట్ల కోపం వచ్చింది బావా. నా కొడుకు మన చెల్లె ప్రేమిస్తాడా? సందీప్ నా కొడుకు కింద పైకి రమ్మను. ఇదే సీజన్ పొడిచి చంపకపోతే. బావా తొందరపడకు బావా. మనం ఏ పని చేసినా మన చేతికి మట్ట అనకుండా చేయాలి. అరే సురేష్, వాడు అనాథని మనం చేరైతే వాడు ఎంత పని చేస్తారా మనకు? బామర్ది రాము గాని పక్కకు పెట్టు. మన చెల్లె కన్నా బుద్ధి ఉండక్కర్లే. అది ఎట్లాగా పనులు చెప్తుంది. సందీప్ సురేష్ రాముగాడు వానికి నేను కొన్ని 100 సార్లు చెప్పిన. వాడు అన్న అనుకుంటా నా దగ్గర నమ్మక ద్రోహం చేసిండు. వాడు మనకే స్కెచ్ చేసిండు కదా, మనం అంటుంటే వాడిని చూపిద్దాం. వాడిని తెలియకుండా వానికి దెబ్బ కొట్టాలి. వాడిని పక్క పెట్టు బావా. నా చెల్లి ఇట్లా చేసినారు అసలు నమ్మలేదు బావా. ఎంత గారాభంగా పెంచినారు బావా దాన్ని. వాడు మీ మంచితనాన్ని అలసి తీసుకున్నాడు బావా. వాడు పోయి మొన్న పోయినప్పుడే చెప్పిన, అరే ఇది కరెక్ట్ కాదురా అని. అయినా వాడు నాకు చెప్పకుండా మీకు తెలియకుండా వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందట. 2 సార్ల పేర్లా. మొన్న పేలాట చూసినావు సందీప్? నిన్న పేలాట. వాడు మాకు నిన్న రోడ్డు మీద 2 బ్యాగ్ పట్టుకొని అవుపడితే వాడు మాతో ఏం చెప్పింది తెలుసా? రానమ్మ పెళ్లి ఇష్టం లేక వెళ్ళిపోతుంది అన్వేషణ, అందుకోసమే నేను వద్దు అని చెప్పేసి ఆపుతానని చెప్పేసి వాడు పనుని తెలివి మన దగ్గర చూపించిండు. చూసావా? వాడికి ఇట్టాను అనుకోలే బావా. ఆ నా కొడుకు సావంటే తెలియకుండా చంపేయాలి వాడిని. వాడిని చిన్నప్పటి నుంచి ఎవ్వలేరు అనాథ అని చెప్పేసి మనం తీసుకొచ్చి వాడిని సాది ఇంత పెద్దను చేస్తే వాడు ఇవాళ మన ఇంటికే ఎసరు పెట్టిండు. రాముగా చిన్నప్పుడు అనాథ చెప్పి మేమే నిన్ను చేరదీసినాం. దేవుడు వాని సాగు మన చేతుల్లోనే రాసిండు. బావా నువ్వు తొందరవాడకు ఇప్పుడే. నీది రానిది పెళ్ళైన తర్వాత మన సంగతి చెప్దాం. 30 ఏళ్ళకెళ్ళి రాని అని చెప్పేసి దాని మీద ఇంత ప్రేమ పెంచుకొని ఇప్పుడు పెళ్ళి చేసుకుందాం అని చెప్పేసి అంటే అది ఇవాళ ఇట్లా చేసింది. బావా నువ్వేం బాధపడకు, మా చెల్లె నీకే. బావా రాని బంగారం బావా. అది ఇంతవరకు ఏ తప్పు చేయలే. రాముగాడే దాన్ని ఏదో చేసిండు. అరే రాముగా నా జీవితం మీద దెబ్బేసినవురా రాము. నిన్ను ఆ దేవుని దగ్గరికి పంపించే వరకు నేను నిద్రపోను రామిగా.